6 మంత్స్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదా, ఇంకా మా నాన్న తలకాయ కూర తీసుకొచ్చారు. ఇంకా మా నాన్నే దానిని కమిరిస్తున్నాడు. మేమైతే కమిరించడం అని అంటాము. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి కదా, కానీ ఈ రోజుల్లో కట్టెల పొయ్యి మీద చాలా తక్కువ మంది వండుకుంటున్నారు. మేము ఒకప్పుడు కట్టెల పొయ్యి మీదే వండుకునేది. మా నాన్న అలా తలకాయని కమిరిస్తూ ఉంటే మా పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారు. కాస్త షాక్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి ఎప్పుడు చూడలేదు కాబట్టి. హైదరాబాద్ లో అయితే తలకాయ కూర తెచ్చుకుంటే ఇలా కమిరించుకునేంత ఫెసిలిటీ ఉండదు. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఏంటంటే కట్టెల పొయ్యి ఉంది కాబట్టి మనమే నీట్ గా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడు వచ్చినా కూడా మా నాన్న తలకాయ కూరని తీసుకొస్తారు. నాన్న ప్రేమ ఎలా ఉంటుందంటే కొందరు చెప్పరు, చేతల్లో చూపిస్తారు ప్రేమని. తలకాయ కూరలో కాస్త సూప్ ఉంటేనే బాగుంటది. నాకైతే తలకాయ కూర చాలా ఇష్టం అబ్బా. మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.